ఇక టాప్ 2 న్యూస్ లో కామారెడ్డి జిల్లాకు సంబంధించిన అప్డేట్ చూద్దాం. కాంగ్రెస్ పాలనలో రైతన్నలకు కన్నీళ్లే మిగులుతున్నాయి. యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. యూరియాను సరఫరా చేయాలంటూ కామారెడ్డి జిల్లా గాంధారిలో రైతులు ధర్నాకు దిగారు. స్థానిక సహకార సంఘం సొసైటీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సొసైటీల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఫుల్ స్టాక్ ఎలా ఉందని చైర్మన్ను నిలదీశారు. యూరియాను ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని అన్నదాతలు మండిపడ్డారు. రైతుల రాస్తా రోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక కామారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కాంగ్రెస్ పాలనలో రైతన్నలకైతే కన్నీళ్లే మిగిలాయి. ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అయితే విపరీతంగా ఉంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి యూరియా కొరత విపరీతంగా ఉంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు విత్తనాలు నాటడం కంటే అడుగు భాగాన పొలానికి కానీ, సోయాబీన్ కానీ, అదేవిధంగా మొక్కజొన్న పంటకు కానీ, పత్తికి కానీ యూరియా అడుగు భాగాన వేసే ఆనవాయితీ అలవాటు ఉంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి రైతులు సహకార సంఘ బ్యాంకు ఆధ్వర్యంలో సబ్సిడీ ద్వారా అందించేటువంటి యూరియా కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అటు సహకార సంఘ యాజమాన్యానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అగ్రికల్చర్ అధికారులకు, అదేవిధంగా మార్కెటింగ్ అధికారుల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. వారు కోఆర్డినేషన్ చేసుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ముందస్తుగానే వ్యాగ్నర్స్లకి జిల్లాకి రావాలంటే ముందుగా డీడీలు తీయాల్సిన అవసరం ఉంటుంది. వారికి యాక్షన్ ప్లాన్ కూడా మొదటిగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. యూరియా డిమాండ్ విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో డీడీలు కట్టడం వల్ల సహకారం చేసినటువంటి ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యవసాయ కేంద్రాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సొసైటీల ద్వారా అందించేటువంటి యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాంధారి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ముందు రైతులు ఆందోళన దిగారు. పెద్ద ఎత్తున చైర్మన్ ని నిలదీశారు. ఈ నేపథ్యంలో కావాలనే చైర్మన్ గా ఉన్నటువంటి సాయి కుమార్ గత కొద్ది రోజుల నుంచి రైతులను ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు కూడా రైతులు బలంగా వినిపించారు. ఈ నేపథ్యంలో రైతులను, అదేవిధంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. యూరియా కొరత వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి, అందులో మార్కెట్ కు వెళ్లి మార్కెట్ లో ఉన్నటువంటి ప్రైవేట్ ఏజెంట్ల నుండి యూరియాని సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్ కు యూరియాను తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా కనబడుతున్నాయి. వ్యవసాయ ప్రాథమిక కేంద్రాల్లో ఉన్నటువంటి యూరియాలో షార్టేజ్ ఉంటది ఎట్లా, ప్రైవేటు వ్యక్తులు అమ్ముతున్న దగ్గర ఎట్లా పుష్కలంగా దొరుకుతుంది ఎట్లా అనే అంశం పైన రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతాంగము బాన్స్వాడ, అదేవిధంగా కామారెడ్డి నుంచి వెళ్లేటువంటి వాహనాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయి రోడ్డుపై బైఠాయించిన నేపథ్యంలో, అదేవిధంగా యూరియా కొరత వల్ల ముఖ్యంగా రైతులకు షార్టేజ్ విపరీతంగా ఉంది. దాదాపు ఎకరానికి 2 సంచులు మాత్రమే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు కావాల్సిన ఎకరానికి 4 నుంచి 6 సంచులు అవసరం ఉంటుంది. ఎందుకు ఈ 2 సంచులు ఇవ్వడం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంపూర్ణంగా యూరియా లేక దాదాపుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. రైతులు పొలాలు కానీ, అదేవిధంగా పత్తి కానీ, ఇక్కడ ఉన్నటువంటి సోయాబీన్, అదేవిధంగా ఇతరత్ర పంటలు నాటుకోవాలంటే, మొక్కజొన్న వంటి పంటలు నాటుకోవాలంటే యూరియా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సంపూర్ణంగా యూరియా వేస్తే తప్ప పూర్తి స్థాయిలో నాట్లు కానీ, అదేవిధంగా విత్తనాలు విత్తే పరిస్థితి ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి రైతులు ఆందోళన చేసిన ప్రభుత్వం కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి కానీ యూరియా కొరత లేదని చెప్తున్నారు. అందుకు గాంధారి, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గాల కేంద్రంలో ఉన్నటువంటి ఈ ఉదాహరణలే రైతులు పడుతున్న ఇబ్బందుల పైన చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్. రాష్ట్రంలో యూరియా కోసం అన్నదాతలైతే మళ్లీ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. యూరియా కోసం కామారెడ్డి జిల్లా గాంధారిలో రైతులైతే ధర్నా చేపట్టారు. స్థానిక సహకార సంఘం సొసైటీ ముందు బైఠాయించి తమ నిరసననైతే వ్యక్తం చేశారు. అంటే సొసైటీ దగ్గర అయితే నో స్టాక్ బోర్డులు ఉన్నాయి, మరి ప్రైవేటు వ్యక్తుల దగ్గర అయితే ఫుల్ స్టాక్ ఎలా ఉంది అని చెప్పి అన్నదాతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.